నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలోని ప్రసిద్ధ ఆలయమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు టీటీడీ అయితే 35.19 కోట్ల రూపాయలను కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆలయ అధికారులు ఆ విషయాన్ని తీసుకెళ్తే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి అక్కడి నుంచి టీటీడీ అధికారులను సంప్రదించి మొత్తానికి ఎట్టకేలకైతే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నిధులను అయితే టీటీడీ విడుదల చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకి అభినందనలు కూడా తెలిపారు. అదేమిటి అనేది చూద్దాం. దీని మీద బండి సంజయ్ గారు మినిస్టర్ కూడా కేంద్ర మంత్రి కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు, ఎవరి సిఫార్సుల మేరకు ఈ విధంగా జరిగింది, ఎవరు చొరవ తీసుకుంటే ఈ విధంగా జరిగింది అనే దాని మీద కూడా బండి సంజయ్ గారు స్పందించడం జరిగింది. అసలు ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం. నాకు పునర్జన్మను ప్రసాదించి అడుగడుగునా ధైర్యం బలం అందిస్తూ నన్ను నడిపిస్తున్న నా ఇష్ట దైవం కొండగట్టు శ్రీ అంజన్న స్వామి వారి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పించినందుకు స్వామి వారికి మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆ అభివృద్ధి పనులకు సంబంధించి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు స్వామి వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అంటూ ఆయన తన్ను తాను తగ్గించుకుంటూ దేవుడి యొక్క మహిమను ఆయన ఎక్కువగా హైలైట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అది ఆయన గొప్పతనం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కొండగట్టు దేవాలయ అభివృద్ధి కోసం ప్రతిపాదన చేయగానే ముందుకు వచ్చి నిధులు మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, గౌరవనీయ బోర్డు సభ్యులకు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తిరుమల శ్రీవారి భక్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ఎవరైతే ఈ నిధులు మంజూరుకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ నిధుల ద్వారా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కలగాలని, అలాగే స్వామివారి కృపతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. నిధులు వస్తేనే సరిపోదు, ఆ నిధుల ద్వారా ఈ అభివృద్ధి పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి, ప్రజలైతే ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా ఆయన ఆకాంక్షించారు. సనాతన ధర్మం అంటే సరిపోదు, ఆ సనాతన ధర్మానికి సంబంధించి కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. ఒక సమస్య ఆయన దగ్గరికి వస్తే దానికి పరిష్కారం ఎక్కడి నుంచి ఉంది అనేది రూట్ లెవెల్ నుంచి ఆయన ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తూ మొత్తానికి ఆ సమస్యనైతే పరిష్కరించే వరకు నిద్రపోరు అనేది ఈ ఒక్క విషయమే కాదు, రకరకాల సందర్భాలు మనం చూసాం. అందులో ఇదొక సందర్భం. అయితే దీని మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మించడానికి ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిఫార్సుతో అలాగే టీటీడీ దేవస్థానం 35.19 కోట్లు కేటాయించడం హర్షణీయం. కొండగట్టు దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది అంటూ ఆయన కూడా చాలా అభినందనలు వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు కూడా తెలపడం జరిగింది. అయితే కొండగట్టు అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన నాటి బీఆర్ఎస్ చిల్లి గవ్వ ఇవ్వలేదు. కాంగ్రెస్ నయా పైసా కూడా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు నయా పైసా కూడా ఇవ్వలేదు కనీసం అన్నట్టుగా. ఇవ్వకపోగా ఆర్జిత సేవల ఛార్జీలను సైతం పెంచి భక్తులపై భారం మోపారు అని చెప్పుకుంటూ వచ్చారు. భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న నాటి అధికార బీఆర్ఎస్ నేటి అధికార కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ కొండగట్టు అనేది తెలంగాణలో ఉంది. మరి తెలంగాణ సమస్య కదా, మాకేంటి అని అన్నారా? అల్లా సనాతన ధర్మం ఎక్కడ ఉంటే ఏమిటి. ఆయన ఆ మధ్య కూడా పక్క రాష్ట్రంలో బీహార్ మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, ఇది రాష్ట్రాల సరిహద్దులు ఎంతవరకు అంటే అంతవరకే, కానీ సమస్యలు అందరివి ఒకటే. ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే మేము చేయగలిగే దానికి సంబంధించి ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం మా దగ్గర ఉంటే ఖచ్చితంగా చేసి తీరుతాము. ఈ సరిహద్దులు ఎంతవరకు అంటే ఆ భూభాగం వరకే ఉంటాయి, కానీ సమస్యలకి అటువంటి ఉండదు. ప్రజా సమస్యలకి అలా సరిహద్దులు అంటూ ఏమీ ఉండవు అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది తెలంగాణ వాళ్ళ లేకపోతే ఆంధ్ర వాళ్ళ అనేది పక్కన పెడితే ఆయన అడిగింది ఏమిటి అంటే, సనాతన ధర్మానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి నిధులు వాళ్ళు అడిగితే టీటీడీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ఆయన ఈ విధంగా నిధులు అయితే మంజూరు అయ్యేలా కూడా ఆయన చేసుకుంటూ ఆయన చొరవ ఏంటి, తీసుకుంటే ఏ పని అయినా ఖచ్చితంగా అవుతుంది అనేది మాత్రం మరోసారి నిరూపించారని చెప్పొచ్చు.